నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మెరుపులా దూసుకుపోయే మిసైల్స్, ఉరుములా దడ పుట్టించే ట్యాంకర్లు, క్షణాల్లో విధ్వంసం చేసే బాంబర్స్, బుల్లెట్ల వర్షం కురిపించే మెషిన్ గన్స్. భారత్ పాక్ దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు గర్జిస్తున్నాయి. ప్రతీకారం కోసం సైనికుల తుపాకులు ఎదురుచూస్తున్నాయి. అమాయకుల ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రభూతాన్ని తరిమేందుకు భారత సైన్యం రంగంలోకి దిగుతోంది. నియంత్రణ రేఖకు ఆవల నక్కి నరమేధం సృష్టిస్తున్న ముష్కరులపై డేగ కళ్లతో నిఘా పెట్టింది. పరిస్థితులు చూస్తుంటే యుద్ధం తథ్యమనే మాటలు వినిపిస్తున్నాయి. వార్ జోన్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో సమరభేరి మోగింది. ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇరు దేశాల నుంచి వస్తున్న ప్రకటనలు యుద్ధ ఘంటికలను మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇండియాకు అనేక దేశాలు మద్దతుగా నిలిచాయి. టెర్రరిజానికి ఊతమిచ్చే చర్యలకు స్వస్తి పలకాలని, దాయాదికి హితవు పలికాయి. యుద్ధ మేఘాలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. ఇండియా ఒక దేశం కాదు, 144 కోట్ల మంది భారతీయుల ఆత్మ. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. ప్రపంచ దేశాలకు ఓ దిక్సూచి. భారత్లో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, మరెన్నో రాజకీయ పార్టీలు. అయినా దేశం అంటే అందరూ ఏకమవుతారు. దట్ ఈజ్ ఇండియా. అలాంటిది మన జోలికొస్తే ఊరుకుంటామా? అందుకే యుద్ధం చేయాలంటూ భారత ప్రజానీకం గర్జిస్తోంది. గతంలోనూ యుద్ధం వచ్చినప్పుడు సైన్యానికి వెన్నంటే ఉంది. భూమి, ఆకాశం, సముద్రం, మార్గం ఏదైనా శత్రువుల గుండెల్లో వణుకు తప్పదు. భారత సైన్యం చేతుల్లో అధునాతన అస్త్రాలున్నాయి. యుద్ధ రంగంలోకి మనం అడుగు పెడితే విజయం తథ్యమే. అందుకే ఎప్పుడైనా, ఏ క్షణమైనా సమరానికి సిద్ధమంటోంది భారత్. భారతదేశం పేరు తలుచుకోవాలన్నా భయపడేంతగా మన ఆర్మీ ఎదిగింది. టాప్ 4 సూపర్ పవర్ కంట్రీగా నిలిచింది. అందుకే అమ్ముల పొదిలో అస్త్రాల భాండాగారాన్ని నింపుకుంది. బోర్డర్లో శత్రు దేశాల చొరబాట్లు, అలజడులకు చెక్ పెట్టేందుకు రెడీ అవుతోంది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలున్నాయి. రెండు దేశాలు తమ సైన్యాన్ని, యుద్ధ ట్యాంకర్లు, యుద్ధ విమానాల్ని సరిహద్దులకు తరలిస్తున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం జరిగేలా ఉంది. అయితే యుద్ధమే జరిగితే తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం తప్పదు. ఏ రకంగా చూసినా గెలిచేది భారతే. అయినప్పటికీ పాకిస్తాన్ యుద్ధానికి సై అంటోంది. భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద మిలిటరీ దేశం. శత్రు దేశమైన పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. అలాగే ఇండియా రక్షణ వ్యయం $75 బిలియన్, పాక్ రక్షణ వ్యయం సుమారు $8 బిలియన్. భారత జనాభా 140 కోట్లు. అదే పాకిస్తాన్ జనాభా 25 కోట్లు. ఇండియన్ ఆర్మీ 14 లక్షలుంటే పాకిస్తాన్ సైన్యం 6.5 లక్షలే. మనకు 11 లక్షల మంది రిజర్వ్ దళాలుంటే దాయాదికి 5,50,000 మంది మాత్రమే ఉన్నారు. వైమానిక విమానాల సంఖ్య భారత్లో 2,229, పాకిస్తాన్లో 1,399. ఫైటర్ జెట్లు భారత్లో 513 ఉంటే పాక్లో 328 ఉన్నాయి. దాడి చేసే విమానాలు భారత్లో 80, పాక్లో 57 ఉన్నాయి. నౌకా బలగంలో కూడా మనమే టాప్. ఏ రకంగా చూసినా పాకిస్తాన్ మనతో తలపడలేదు. అయితే క్షిపణులు, అణ్వాయుధాలు, అణ్వస్త్రాలను మోసుకెళ్లే క్షిపణి వ్యవస్థల సామర్థ్యం ఇరు దేశాలకు ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తప్పదా? దీని గురించి మాట్లాడదాం డిబేట్లో.